వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఫోన్ కీలక పాత్ర వహిస్తూ ఉంది. సో వంశీ గారి ఫోన్ ఎక్కడ ఉంది? గత 2 రోజులుగా ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు వంశీ గారి నివాసంతో పాటు వాళ్ళ అనుచరుల నివాసంలోనూ, వాళ్ళ చుట్టాల నివాసంలోనూ, అంటే వాళ్ళ బంధుమిత్రుల నివాసంలో కూడా సెట్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఫోన్ విషయమే ఎందుకు సెట్ చేస్తూ ఉన్నారు అంటే, వంశీ గారిని అరెస్ట్ చేసే ప్రక్రియ జరిగినప్పుడు మొన్న అరెస్ట్ చేసిన రోజు మార్నింగ్ ఉదయం 5 గంటల నివాసానికి చేరుకున్న పోలీసులు తనతో మాట్లాడినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అని చెప్పి అరగంట సేపు తను బయటికి రాలేదు. సో ఈ అరగంట ఏం చేశారు? పోలీసులకి అవాక్కైన న్యూస్ అక్కడ ఒకటి ఎదురైంది. ఏంటది? వంశీ గారు లోపలికి వెళ్ళిన తర్వాత తన అనుకూల మీడియాకి ఫోన్ చేసి చెప్పడము, పోలీసులు ఎవరికి తెలవకుండా, ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ వంశీ గారి నివాసానికి వచ్చి తను అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితుల్లో వంశీ గారి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పటికి మీడియా అంతా అక్కడ ఉంది. సో తనకి ఏదైతే వంశీ గారికి సంబంధించినటువంటి అనుకూల మీడియా ఉందో, అనుకూల మీడియా మొత్తం అక్కడే నిలబడి ఉంది. సో ఒక్కసారి పోలీసులు కంగుతిన్నారు. ఏంటిది సడన్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది మీడియా? సో వంశీ గారు అరగంట గ్యాప్ లో ఏం చేసి ఉంటారు? ఒక్క మీడియాకే ఫోన్ చేశారా? లేదా సంబంధించినటువంటి పార్టీ అధికారులకు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగిందా? జరిగితే ఎలా జరిగి ఉండొచ్చు? లేదా ఫోన్ ఏదైతే మిస్ అయిందో ఆ ఫోన్ దాచిపెట్టే పనిలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఫోన్ దాచిపెట్టారు అనేది నిజంగానే ఉంటే తన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజమన్నట్టుగానే ప్రూవ్ చేయాలి.